2025 చాలా బాధగా, పెయిన్‌ఫుల్‌గా స్టార్ట్ అయింది. 3 నెలలు హాస్పిటల్ చుట్టూ తిరిగి, తిరిగి రికవర్ అవుతుంది అనగా వేడినీళ్లు పడి మళ్ళీ ఒళ్ళు కాలిపోయి అలా చాలా స్ట్రగుల్ అయ్యా. స్టార్టింగ్‌లోనే ఉన్న శని అంతా పోయినట్టుంది. ఆ తర్వాత అంతా మంచే. దానిలో ఒకటి బెస్ట్ థింగ్ మీ అందరి సపోర్ట్ వల్ల సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది. ఈ సంవత్సరం కూడా మా ఫ్యామిలీ అంతా కలిసి 10 రోజులు సెలవు పెట్టి కేరళ, తమిళనాడు చక్కర్లు కొట్టేశాం. కేరళ అంటే కొబ్బరి నూనె వంటకాలని భయపడతారు కానీ మలబార్ రీజియన్ అంటే నార్త్ కేరళ వెళ్లి చూడండి. అబ్బా! స్వర్గం కనిపిస్తుంది అక్కడ ఉండే భోజనంలో. మేమైతే తినడానికే వెళ్ళినట్టు పడి పడి రకరకాలు ట్రై చేశాం. దారాల్లా ఉండే నూల్ పరాటా, అటుకులతో చేసిన ఐస్ క్రీము, కొబ్బరి జ్యూసు, కొబ్బరి జున్ను. అబ్బా! వీటి కోసమైనా మళ్ళీ కేరళ వెళ్ళాలనిపిస్తుంది. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని ఊరికే అన్నారా? స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది అని ఒరిస్సా వెళ్లి అత్తగారికి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేశాం. మళ్ళీ ముంబై వెళ్ళాం. ముంబైలో అటు ఇటు తిరుగుతూ రాజుగారేమో 30 ఏళ్ల నాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ మనసు నింపుకుంటే నేను మాత్రం బ్యాగులు బ్యాగులు షాపింగ్ చేసేసా. ఫైనల్ గా తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకుని సంవత్సరం అంతా బాగా గడిచినందుకు థాంక్స్ చెప్పేసుకున్నాం. మాకైతే ఈ సంవత్సరం ఇలా జరిగింది. మరి మీకెలాగైంది? బాగుందా? బాలేదా? యావరేజా? సూపర్ డూపరా? కామెంట్ చేయండి.